శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం భట్. నమస్తే అండి. కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి టాలీవుడ్కి ఒకళ్ళు హీరో పరిచయం కాబోతున్నారని ఒక వార్త సర్క్యులేట్ అవుతుందండి. అంటే మీకు గుర్తుండేదైతే ఆ, లోకేష్ని హీరోగా పెట్టి తేజ డైరెక్షన్లో ఒక సినిమా తీయాలనే ఆలోచనతో చంద్రబాబు గారు ఉన్నారు అని ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఒక రూమర్ ఉండేది. ఆ, ఎందుకంటే ఆన్ ఫ్లోరే చంద్రబాబు గారు చెప్పారు, ఏది లోకేష్ రాజకీయాల్లోకి రాడు, ఆయన ఇండస్ట్రియలిస్ట్గా మారతాడు అని చెప్పాడు. కాబట్టి ఎవరికి ఆ అంచనాలు లేవు. సడన్గా ఈయన ప్రతిపక్షంలో ఉండగా పాదయాత్ర దగ్గరికి వెళ్ళాడు లోకేష్ గారు. వెళ్ళినప్పుడు కూడా ఎవరికి ఎక్స్పెక్టేషన్ లేదు, రాడు ఆయన అని అందరూ అనుకున్నారు. కానీ నెమ్మదిగా ఎమర్జ్ అయ్యాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి కావడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఎందుకు పొలిటీషియన్స్ వాళ్ళ పిల్లల్ని సినిమాల వైపు కూడా ఎందుకు మళ్ళిస్తున్నారంటే, కొంత వీళ్ళు పరిచయం అవుతారు జనాలకు సినిమా ద్వారా. ఓకే ఓకే. వీళ్ళ ముఖం తెలుస్తుంది. సినిమా స్టార్కి ఉండే అడ్వాంటేజ్, ఉమ్, వీళ్ళ ముఖం ప్రజలందరికీ పరిచయం అయిపోతుంది. వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా బిహేవ్ చేస్తారు, దీనికి సంబంధించి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవుతాయి బ్రెయిన్స్లో. బట్ కల్వకుంట్ల ఫ్యామిలీకి అది అవసరం లేదు కదా, ఆల్రెడీ పాపులర్. ఇప్పుడు ఆయన సోషల్ మీడియాలో పుష్ చేస్తున్నారు. తను కూడా యాక్టివ్గానే కనిపిస్తున్నాడు. ఓకే. వాళ్ళ నాయనమ్మతో మన ఏదో మార్కెటింగ్కి వెళ్ళిన ఫోటోలు కూడా పెట్టాడు. ఈ డ్రామా నడుస్తోంది. కానీ దీంతో పాటు ఒక సినిమా, ఇప్పుడు సినిమాలో ఏదో ఒక ఐడియాలజీ పెట్టి వీళ్ళ పొలిటికల్ ఫిలాసఫీనే పెట్టి సినిమాలు తీశారనుకోండి. ఇప్పుడు స్టాలిన్ గారు అబ్బాయి అక్కడ అలాగే నడుపుతున్నాడు కదా, తమిళనాడులో ఉదయనిధి, అలాగే నడిచిపోతుంది. అదే పద్ధతిలో వెళ్ళాలి అనేదే ప్రోగ్రామ్. సన్నబడ్డాడు లేకపోతే ఇంకోటి. అవును, ఇంతకుముందు బాగుండేవాడు ఆయన, లావుగా అనేవాళ్ళు జనాలు. అవునవును. ఈ మధ్య కొంచెం బాగా స్లిమ్ అయ్యాడు. అవును, స్లిమ్ అయ్యాడు. ఇది మొన్న వాళ్ళు ఏదో ట్విట్టర్లో ఫోటోలు ప్రమోట్ చేశారు. ఇది వాళ్ళ నాయనమ్మతో పాటు ఏదో షాపింగ్కి వెళ్ళాడు. ఆ వెళ్ళిన సందర్భంగా ఆయన ఫొటోస్ రివీల్ చేశారు. అందులో చాలా స్లిమ్గా ఉన్నాడు. ఇది కూడా సినిమా ప్రయత్నంలో భాగమే కావచ్చు. అంటే ఒక సినిమా ద్వారా రాజకీయం చెప్పడానికి ఉపయోగపడతారు వీళ్ళు. అయితే సినిమా అనేది కన్ఫర్మ్, ఆ సినిమా చేసే ఛాన్స్ అయితే ఉందండి. గాసిప్ అనుకుంటున్నాం కాదైతే. లేదు, వాళ్ళు Okay. సీరియస్గానే ఒక ఒక అటెంప్ట్ చేద్దాం, తప్పేముంది అనేది. ఇప్పుడు కేటీఆర్ గారికే ఒక ప్రోగ్రామ్ ఉంది, ఆయన సీఎం అవ్వాలి. గ్యాప్ ఉంది, టైం ఉంది ఎలాగో. తనకు అవునులేండి, కరెక్టే. కాబట్టి ఈ టైంలోపు తను ఇంకొక ఏరియాలో రైజ్ అయితే కరెక్ట్. అది ఉపయోగపడుతుంది. ఓకే. ఇప్పుడు ఆ రోజుల్లో కరుణానిధి గారు కూడా స్టాలిన్ని హీరోగా ఇంట్రడ్యూస్ చేశాడు. అది సినిమాలు ఆడకపోవడంతో మళ్ళీ తీసుకొచ్చి ఆయన పాలిటిక్స్లోనే నడిపాడు. అలా ఒకవేళ నడిస్తే కొంతకాలం సినిమాల్లో కూడా నడుస్తాడు. అంటే వారసులందరికీ రాజకీయాలే వాళ్ళ ఫైనల్ ఇదండి, డెస్టినేషన్. ఇంకొక పుకారు కూడా ఉంది నిజానికి మార్కెట్లో. జగన్మోహన్ రెడ్డి గారి అమ్మాయిని కూడా రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారు. కడప పార్లమెంట్కి పోటీ చేయించే ఛాన్స్ ఉంది వచ్చే ఎన్నికల్లో అని కూడా నడుస్తోంది. ఎవరండి ఇద్దరులో? పెద్దమ్మాయి, పెద్దమ్మాయి. ఓకే. అది కూడా ఒక రూమర్ ఉంది ప్రస్తుతానికి. ఉంది. ఓకే. అధికారిక సమాచారం కాదు, కానీ అది నిజమయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి చూడాలి. నెమ్మదిగా వారసుల్ని యాక్టివిటీలోకి తీసుకొచ్చేస్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ గారు కూడా తన వారసత్వాన్ని ఆయన ప్రూవ్ చేసుకునేది రేపు ఎన్నికల్లో గెలిచినప్పుడు, ఆయన చేతుల్లోకి ప్రభుత్వ పగ్గాలు వచ్చినప్పుడు ఆయన వారసుడిగా తాను ప్రూవ్ చేసుకున్నవాడు అవుతాడు. ఆ తర్వాత ఆయనకి చాలా టైం ఉంది. ఆ గ్యాప్లో ఈ కుర్రాడు ఏం చేయాలి అనేది సమస్య. ఓకే. అందుకని ఈ లైన్లో కొంత పార్టీకి ఉపయోగపడే పద్ధతిలో ఆయన ఏదో సినిమాలు చేసుకుంటూ కథ నడిపిస్తూ ఉంటాడు. ఓ క్రియేటివ్ ఏరియాలో ఓపెన్ చేస్తే ఉపయోగం. కేసీఆర్ గారికి కూడా దీనికి సంబంధించినటువంటి జ్ఞానం ఉంది. ఆయన సినిమాలని చూస్తాడు ఆయన రెగ్యులర్. అవును. ఆయనకి ఇది ఉంది. కొన్ని సినిమాల్లో పాటలు కూడా రాసిన చరిత్ర ఉంది ఆయనకి. ఆ టైంలో వచ్చిన తెలంగాణ సినిమాల్లో
కేటీఆర్ గారికి కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ మీద మంచి అవగాహన ఉంది. అవగాహన ఉంది. అవును. అవగాహన ఉంది, సంబంధాలు ఉన్నాయి. అది రకరకాలుగా రూమర్స్ నడిచినాయి ఆయన మీద. ఓకే, అయ్యంటారు. ఆ ఓకే, టెలిఫోన్ రైట్ రైట్. ఫోన్ ట్యాపింగ్ ఫోన్ వ్యవహారానికి ట్యాపింగ్ కరెక్ట్. సంబంధించి అదేలే అది. ఏమున్నప్పటికీ ఇండస్ట్రీతో ఓ సంబంధాలు అయితే ఉన్నాయి ఆయనకి. రైట్, అవును. ఏమున్నా కానీ కొడుకుని ఎక్కడో చోట కొంత నోన్ ఫేస్గా మార్చాలి అతన్ని. ఉమ్. మార్చేస్తే కనెక్ట్ అయిపోతారు జనాలు. అంతే వ్యూహం.